హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు పాడ్యమి బుధవారం పుష్య నక్షత్రం. ఈ రోజు నుంచి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. వారాహి నవరాత్రులు ప్రారంభం జరుగుతున్నాయి. గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా పూజించేవి అన్నమాట. ఇక దశమహావిద్యలు నేర్చుకునేవారు కూడా ఈ రోజు నుంచి నేర్చుకుంటూ ఉంటారు. అలాగే దశమహావిద్యలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా గురువు ఉపదేశం తీసుకొని ఉండాలి. అలాగే మంత్ర అనుష్ఠానం చేసుకొని ఉండాలి. అంతే తప్పించి మీ ఓన్గా మీరు చేసుకొని ఇబ్బందుల్లో పడకూడదు. అదేవిధంగా వారాహి నవరాత్రులను కూడా మంత్రోపదేశం ద్వారా చేసేవారు ఉంటారు. కేవలం సాత్వికంగానే ఆరాధించేవారు ఉంటారు. మంత్రాలను చదువుకుంటూ శ్లోకాలను చదువుకుంటూ నిత్యము పూజించేవారు ఉంటారు. ఇక మీరు గనక పాటించాలి అనుకుంటే అఖండ దీపాన్ని వెలిగించి ఇంట్లో ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము దేవీ శ్లోకాలను పారాయణ చేయడం మంచిది. అంటే దుర్గా ఖడ్గమాల స్తోత్రాన్ని, దేవి ఖడ్గమాల కానీ, దుర్గా సప్తశ్లోకి కానీ, దుర్గా సప్తశృతి కానీ ఈ విధంగా నామాలను జపించడం మంచిది. ఇక కొంతమంది మంత్రం ద్వారానే ఆరాధన చేసేవారు. ప్రతినిత్యము మనం మంత్రబలంలో చెప్పే నామాన్ని జపించవచ్చు. ఈరోజు మంత్రం ఓం నమో భగవతి శైలపుత్ర్యై నమః, ఓం నమో భగవతి శైలపుత్ర్యై నమః, ఓం నమో భగవతి శైలపుత్ర్యై నమః. ఈ రోజంతా ఈ నామాన్ని జపించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది ఇంట్లో పిల్లలకి ఎంత డబ్బు ఉన్నా కూడా సరైన సంస్కారం లేకుండా ఉన్నారని బాధపడుతూ ఉంటారు. వారు ప్రయోజకులు అవ్వట్లేదని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మగపిల్లల విషయంలో వారి జాతక చక్రం బాగున్నా కూడా వాస్తు ప్రభావం చూపిస్తుందా అంటే చూపిస్తుంది. ఖచ్చితంగా చూపిస్తుంది. ఏ ఇంట్లో అయితే స్థానబలం అధికంగా ఉంటుందో, ఇంటిని పవిత్రంగా చూసుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో ముఖ్యంగా వాస్తు దోషాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతినిత్యము దైవారాధన చేయాలి. ఈశాన్య వాయుమూలలను పర్టికులర్గా జాగ్రత్తగా చూసుకోవాలి. స్వచ్ఛంగా ఉండే విధంగా చెత్త లాంటివి ఉండకుండా చూసుకోవాలి. ఇలాంటివి లేనప్పుడు వాస్తు దోషాలు ఏమైనా ఉంటే దానిని చూసుకొని సరిచేసుకోండి. ఇక రేపు ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామి ముందు కానీ, విష్ణు భగవానుని ముందు కానీ దీపారాధన చేసి సర్పాష్టకాన్ని పారాయణ చేయండి. ఇలా ఆచరించడం వలన సర్పదోషాల వలన ఎవరికైనా సంతాన సమస్యలు ఉన్నాయి అనుకున్న వారికి దాని నుంచి విముక్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెంలో ఎర్రని వస్త్రాన్ని కానీ లేదా కుంకుమను కానీ వేసి దానిపైన వేపాకులను పెట్టి ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేసి అమ్మవారికి దానితో హారతినివ్వండి. తదుపరి ఆ హారతి పళ్ళాన్ని ఇంటి బయట ఉంచండి. ఇలా ఆచరించడం వలన ఇంట్లో కానీ ఇంటిపైన కానీ ఏదైనా దుష్టశక్తుల ప్రభావం ఉంటే తొలగిపోతుంది. అదేవిధంగా అమ్మవారి రక్షణ నిరంతరము మీకు మీ ఇంటిపై ఉంటూ ఉంటుంది. తప్పకుండా ఆచరించండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.